ఎడారిలో సెలయేర్లు. మే 30వ తేదీ. ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నది. యోహాను సువార్త 11వ అధ్యాయము 31వ వచనం. మరియ సమాధి యొద్ద ఏడ్చేందుకు వెళుతోందని అక్కడున్న వాళ్ళంతా అనుకున్నారు. ఆమె వెళుతున్నది కూడా అందుకే. అయితే ప్రభువు వచ్చాడని విన్న మరియ ముందుగా ఆయన వద్దకు వెళ్ళింది. ఆయన ఆమెతో కలిసి సమాధి వద్దకు వెళ్ళాడు. ముందుగా ఆమెతో కలిసి ఏడవడానికి, ఆ తర్వాత మరణంలో నుంచి జీవాన్ని రప్పించి ఆమె శోకమును సంతోషంగా మార్చడానికే ఆయన వెళ్ళాడు. నేస్తమా, మనం ఏమి చేయడానికి బయలుదేరినా ముందుగా యేసయ్య వద్దకు వెళుదాం. మరియ తన తమ్ముడి కోసం ఏడ్చింది. మన పెద్ద అన్న సానుభూతి ఆమెకున్నది. అవును, యేసును మన అన్నగా పిలుచుకునే ఆధిక్యత మనకుంది. ఆయన మాత్రమే వాళ్ళను ఆదరించి ఓదార్చగలడు. ఆయన మాత్రమే వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళను ధైర్యపరచగలడు. అవును, తన సున్నితమైన ప్రేమతో ఆయన వాళ్ళని ఆదరించి ఓదారుస్తాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళని సంరక్షించి పోషిస్తాడు కూడా. అవును, వాళ్ళని క్రీస్తు పోషించి సంరక్షించుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతున్నాం. అవును, భర్తను కోల్పోయి ఇక నాకు దిక్కెవరు అని పిలిపించుకునే వాళ్ళకి ఆయన పరిశుద్ధమైన ప్రేమాప్యాతలు కలిగిన పరలోకపు భర్త. ఇలాంటి విషాదకరమైన స్థితిలో నీ ప్రేమైన వారి సమాధి వద్దకు వెళ్ళు. నీ గుండె భారమంతా తొలగిపోయే వరకు దిక్కులు దద్దరిల్లేలా ఏడ్చేందుకు వెళ్ళు. కానీ అలా వెళ్ళేటప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళకు. యేసును నీ వెంట పెట్టుకొని వెళ్ళు. యేసు లేకుండా మాత్రం వెళ్ళకు. నీ సమాధి మార్గంలో యేసు నిలిచి ఉన్నాడు చూడు. ఆ సమాధి ప్రక్క నుంచి పునరుద్ధానమును జీవమును నేనే అనే ఆయన మధురమైన స్వరాన్ని విను. నీ ప్రియమైన వ్యక్తులు మరణించలేదు. క్రీస్తును విశ్వసించి ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించిన ఆ వ్యక్తుల ఆత్మ ఇప్పుడు ఆనందంగా క్రీస్తుతో కూడా పరదైసులో జీవిస్తోంది. ఇప్పుడు మట్టిలో విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళ మట్టి శరీరాలు క్రీస్తు మధ్యాకాశానికి విచ్చేసిన మధుర క్షణాన ఆయనను ఎదుర్కొనేందుకు అక్షయమైన మహిమ శరీరాలుగా పైకి లేస్తాయి. నీ ప్రేమ, నీ సంరక్షణ, నీ చింత నీ ప్రేమైన వాళ్ళకి ఈ లోకంలో ఏమాత్రం ఉపశమనం కలిగించలేకపోయాయి. అవేవి వాళ్ళని వ్యాధి నుండి రక్షించలేకపోయాయి. మరణం నుండి కూడా తప్పించలేకపోయాయి. అయితే యేసు వాటన్నిటి నుండి వాళ్ళకి విడుదలనిచ్చాడు. ఆయన వాళ్ళ కళ్ళలోని ప్రతి బాష్ప బిందువును తుడిచి మరణమైనను, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను లేని మహిమా పరదైసుకు చేర్చాడు. ఇప్పుడు నువ్వు ఐహిక ప్రేమ కంటే ఎక్కువైన క్రీస్తు ప్రేమతో పెనువేయబడ్డావు. అది నిన్ను విడువని ప్రేమ. అది నిన్ను ఎన్నడూ ఎడబాయని ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. నేస్తమా, దుఃఖిస్తోన్న నీ హృదయాన్ని ఒక్కసారి నీ ఎదుటనున్న సమాధి దృశ్యం నుండి ప్రక్కకు మరల్చు. నీళ్లు నిండిన నీ కళ్ళను ఒక్క క్షణం పైకెత్తి నిత్యానందకరమైన నీ పరలోకపు గృహం వైపు చూడు. క్రీస్తు సమాధిలో పరుండి ఇప్పుడు నీ ప్రియమైన వారు రానున్న ఒక దినాన్న నువ్వు కూడా హాయిగా పరుండే ఒక మధురమైన స్థలంగా దాన్ని మార్చివేశాడు. ఆ సమాధిలోకి ఇప్పుడు నువ్వు తొంగి చూసినప్పుడు అందులో ఆయన నీకు కనిపించడు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. సజీవుడుగా తిరిగి లేచిన ఆయన తన సమాధి ద్వారా పరదైసుకు మార్గం వేశాడు. తెర చినిగింది, మార్గం వేయబడింది. నిత్యత్వపు వాకిళ్ళు తెరుచుకున్నాయి. నిత్యానందకరమైన ఆ నిత్యత్వపు గృహంలోకి ప్రవేశించేందుకు నువ్వు ప్రయాసపడు. నువ్వు దాని ద్వారం వద్దకు చేరుకున్నాక మహిమకరమైన పరలోక వెలుగుల్లోకి నిన్ను ఆహ్వానించేందుకు నిలుచున్న దూతాళి సమూహంతో పాటు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ప్రేమ ప్రభువు చిరునవ్వులు చిందిస్తూ నీకోసం వేచి చూస్తుంటాడు. ఒకవేళ నేను మరణించి నిన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోతే నిరీక్షణ లేని ఇతరుల్లా దుఃఖించకు. మంటిలో కలిసిపోయిన దేహానికి కావలి కాస్తూ అంతా అయిపోయినట్టు ఏడుస్తూ ఉండకు. నా కోసం మరలా ధైర్యం తెచ్చుకొని
చిరునవ్వులు చిందించు. వణికే నీ చేతుల్ని బలపరుచుకో. నీకంటే బలహీన హృదయాలను ఆదరించు. అసంపూర్ణంగా నేను విడిచి వెళ్ళిన పనులను పూర్తి గావించు. అప్పుడు నేను బహుశా నిన్ను ఆదరించగలనేమో. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.